హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ స్క్వాడ్ రిలీజ్ చేశారు ఇవాళ బీసీసీఐ వాళ్ళు. సో ఆ స్క్వాడ్ ఎలా ఉంది, బ్యాలెన్సింగ్గా ఉందా లేదా, ఏదైనా ప్లేయర్స్కి తప్పు చేసినట్టు అనిపించిందా, ఎవరినైనా డ్రాప్ చేశారా లేకపోతే రెస్ట్ ఇచ్చారా, ఇవన్నీ ఒకసారి మనం చూసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, మనం ఎప్పుడెప్పుడా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ని బీసీసీఐ ఇవాళ రిలీజ్ చేసింది. టీంలో చాలా మంచిగా బ్యాలెన్సింగ్గా అండ్ ఆల్రౌండర్స్ విత్ బ్యాట్స్మెన్స్, కీపర్స్, బౌలర్స్తో మంచిగా పటిష్టంగా ఉంది. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయిన బుమ్రా, షమీలు ఇద్దరు స్క్వాడ్లో ఉన్నారు. కానీ సిరాజ్కి రెస్ట్ ఇచ్చారా లేకపోతే డ్రాప్ చేశారా అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ కమింగ్ టు ద స్క్వాడ్లో 5 బ్యాట్స్మెన్స్, 4 ఆల్రౌండర్స్, 2 వికెట్ కీపర్స్ అండ్ 4 బౌలర్స్తో టీమ్ స్క్వాడ్ని రిలీజ్ చేశారు. కమింగ్ టు ద బ్యాట్స్మెన్స్, రోహిత్ శర్మ కెప్టెన్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. రోహిత్ శర్మ గురించి మనం చెప్పుకోవడం అవసరం లేదు. హీ ఈజ్ ద టాప్ 5 ఇన్ ర్యాంకింగ్స్, వన్డే ర్యాంకింగ్స్లో కూడా టాప్ 5లో ఉన్న ప్లేయర్. సో రోహిత్ శర్మ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఓపెనర్ ఇన్ ద ఓడిఐస్. సో రోహిత్ శర్మని ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవడం మంచి కెప్టెన్సీ, మంచిగా ఫామ్లో లేకపోయినా కానీ కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్తో పవర్ ప్లేలో మంచి స్కోర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఈజ్ ఏ యంగ్, టాలెంటెడ్, కన్సిస్టెంట్ ఓడిఐ ప్లేయర్. టెస్ట్లో ఫెయిల్ అయినా, T20లో సరిగా ఆడలేకపోయినా కానీ శుభ్మన్ గిల్ తన యొక్క బ్యాటింగ్ని ఓడిఐలో ఫస్ట్ నుంచి ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. శుభ్మన్ గిల్ కూడా టాప్ 5లో ఉన్నారు ర్యాంకింగ్స్లో. ఆ తర్వాత వచ్చి యశస్వి జైస్వాల్, బ్యాకప్ ఓపెనర్ కింద యశస్వి జైస్వాల్ని తీసుకున్నారు. జైస్వాల్ యంగ్, టాలెంటెడ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ బ్యాట్స్మెన్. కానీ ఓపెనర్స్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఉండగా జైస్వాల్కి ఛాన్స్ వస్తుందా అంటే మేబీ రాకపోవచ్చు. ఆ తర్వాత మనందరికీ పరిచయం అవసరం లేని పేరు కింగ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ ఇన్ ఓడిఐ ఫార్మెట్లో కోహ్లీకి ఉన్న రికార్డ్స్ మనం చెప్పుకోవడం అవసరం లేదు, ఎన్నో రికార్డులు ఉన్నాయి. సో తర్వాత కోహ్లీ. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ లీగ్లో మంచి ఫామ్లో ఉండటం వల్ల ఆ ఫామ్ని కన్సిడర్ చేసి టీంలోకి సెలెక్ట్ చేశారు. ఈజ్ ద కంటెండర్, అంటే మిడిల్ ఆర్డర్లో కంటెండర్ ఖచ్చితంగా. కానీ ఒక్క ప్రాబ్లం ఏమొస్తుందంటే శ్రేయస్ అయ్యర్ని తీసుకుంటే టాప్ ఆర్డర్ మొత్తం అప్ టు సిక్స్ ప్లేయర్స్ దాకా రైట్ హ్యాండర్స్ అయిపోతారు. సో ఇదొక్కటి మినహాయిస్తే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. సో చూద్దాం, శ్రేయస్ అయ్యర్ ఆ రిషబ్ పంత్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడతారు. సో హోప్ ద బెస్ట్, శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ రావాలని. కానీ అలా ఛాన్స్ వస్తే ఏమవుతుందో చూద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్, ఆల్రౌండర్, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. యాటిట్యూడ్, స్వాగ్తో మంచి ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ముగ్గురు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. ఇద్దరేమన్నా లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్వింగ్ బౌలర్, సేమ్ అంటే అక్షర్ పటేల్, జడేజా సేమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చేస్తూ లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా మంచిగా ఆడగలుగుతారు. సేమ్ వాషింగ్టన్ సుందర్ కూడా అంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే, ముగ్గురు స్పిన్ బౌలర్సే. సో చూద్దాం ఎవరికి ఛాన్స్ వస్తుందో. మ్యాక్సిమం ఛాన్స్ వచ్చేసరికి ఇద్దరికి రావచ్చు. ఎందుకంటే యూఏఈ పిచ్లు అనేవి మనకి స్పిన్ పిచ్లు కాబట్టి. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ వెళ్తే అవకాశం ఉంది. సో మంచి మూవ్గానే చూసుకుందాం. ఆ తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ వరల్డ్ కప్లో తన ఏంటో నిరూపించుకున్నాడు. అంటే 2023 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ తను నిరూపించుకున్నాడు, కంబ్యాక్ ఇచ్చుకున్నాడు, నీట్గా ఆడాడు. కానీ ఒక్క ఫైనల్ మ్యాచ్లో కొంచెం స్లోగా ఆడాడని తనకు రిగ్రెట్ అయ్యేలాగా ఫీల్ అయినా కానీ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, ఇంజురీ తర్వాత ఇంతవరకు ఓడిఐలు ఎక్కువ ఆడలేదు. ఏదో మొన్న శ్రీలంక టూర్లో 1-2 ఆడారు. సో ఈ ఎక్కువ ఆడలేకపోవటాన్ని దృష్టిలో పెట్టుకొని ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిషబ్ పంత్ని ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే రిషబ్ పంత్ గురించి మనం చెప్పుకోవాల్సిన ఇంపాక్ట్ ప్లేయర్. అంటే అలా వచ్చి మ్యాచ్ని మన చేతిలోకి ఈజీగా తిప్పేగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ కాబట్టి రిషబ్ పంత్కి ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి బౌలర్స్, ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయిన మొహమ్మద్ షమి అండ్ జస్ప్రీత్ బుమ్రా డియో మళ్ళీ వచ్చింది. అంటే బుమ్రా తన యొక్క పొదునైన యార్కర్స్తో డెత్ బౌలింగ్ అండ్ పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేయగల స్టామినా ఉన్న బౌలర్. ఆ తర్వాత మొహమ్మద్ షమి లేట్ స్వింగ్ చేస్తూ ఓల్డ్ బాల్తో కూడా మంచిగా యార్కర్లు వేయగల సామర్థ్యం ఉన్న మొహమ్మద్ షమి. ఆ తర్వాత వచ్చేసరికి చైనామెన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ పిక్ చేయడం చాలా కష్టం. కుల్దీప్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ బౌలర్గా మారనున్నాడు ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీలో. ఎందుకంటే ఆడుతుంది ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ యూఏఈలోనే కాబట్టి అప్పుడు చైనామెన్ స్పిన్ బౌలర్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా మారుతారు. అందులోనూ కుల్దీప్ ఇప్పుడు ఇంకా పిక్ చేయడం చాలా కష్టం కాబట్టి కుల్దీప్ విల్ బీ ద ఎఫెక్టివ్
ఎఫెక్టివ్ బౌలర్ అవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి హర్షదీప్ సింగ్ అంటే బౌలింగ్‌లో అందరు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్సే ఉండే తరుణంలో మనకి ఒక లెఫ్ట్ ఆర్మ్ మంచి ఫాస్ట్ బౌలర్ దొరికిందంటే అది హర్షదీప్ సింగ్. ఎయిదర్ మ్యాచ్‌లో ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ చూసుకుంటే ఏమవుతుందంటే మంచి బౌలర్‌గా చూసుకోవచ్చు. ఈ స్క్వాడ్‌లో మనకి ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏం జరిగిందంటే వాషింగ్టన్ సుందర్ అంటే ఆఫ్ లైట్ వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు ఓడిఐలు ఆడలేదు. సో సెలెక్ట్ అవుతారా లేదా అనుకున్నాడు. కానీ వాషింగ్టన్ సుందర్ తన ప్లేస్‌ని తను పదిలం చేసుకున్నాడు. అంటే తనకి ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి మెయిన్ షాకింగ్ అనుకోకూడదు కానీ బట్ సిరాజ్‌కి స్థానం లేకపోవడం అనేది ఒక షాకింగ్ న్యూస్. కానీ సిరాజ్‌కిని డ్రాప్ చేశారని నేను అనుకోవట్లే. ఎందుకంటే తను ఆఫ్ లేట్ 2024లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ నుంచి జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతి మ్యాచ్ ఆడుతూనే వచ్చాడు. సో మేబీ రెస్ట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఆఫ్ లేట్ వెరైటీ ఆఫ్ బౌలింగ్ కోసం ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయినా ఉండాలి అంటే అది స్పిన్ పిచ్లు కాబట్టి మేబీ అలా చూసుకొని సిరాజ్‌ని డ్రాప్ చేసే రెస్ట్ ఇయ్యొచ్చు మేబీ. ఆ తర్వాత వచ్చేసరికి ఏమవుతుందంటే సంజు శాంసన్ తనకు తను చేసుకున్నాడు. ఎందుకంటే తను డొమెస్టిక్ లీగ్ ఆడపోవటం వల్ల తనకు ఛాన్స్ వచ్చి ఉండదని మేము అనుకుంటున్నాం. టీమ్ ఇలా ఉంది. సో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మనం రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.